శ్రీ నమః. ఈరోజు శనీశ్వర స్వామి జనన శనిదేవుని కథ తెలుసుకుందాం. వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జనన తిథి. శనీశ్వర స్వామి పుట్టినరోజు వాడుకల భాషలో శని జయంతి అంటారు. ఇలా శని జయంతి నాడు శనీశ్వర స్వామిని పూజించడం ఎంతో మంచిది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషం, శని వల్ల బాధపడే వారికి ఇదొక చక్కని అవకాశం. శని భగవాన్ని ప్రసన్నం చేసుకుంటూ ఎటువంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక విషయం. ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైన చెయ్యాలి అని పండితులు చెప్తున్నారు. శనిదేవుని కథ ఇదే. నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు. ఆయన సతీమణి సంధ్యాదేవి. వారిరువురికి సంతానం యముడు, యమున. వారి యమధర్మరాజు యమునా నది. సూర్యుని వేడికి తాపలేని సంధ్యాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తనను బదులుగా తన భర్త దగ్గర వదిలేసి కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రి అయిన విశ్వకర్మను తాను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యభగవాను గురించి తపస్సు చేయసాగింది. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయ శని తపతి అనే పిల్లలు పుట్టడం వల్ల ఆమె యమధర్మరాజును, యముడిని చిన్నచూపు చూడడం మొదలుపెట్టింది. తన ప్రేమానురాగాన్ని అంతా తమ పిల్లలపై చూపించసాగింది. అలా కొనసాగుతున్న సమయంలో యముడు శని మీద అభిప్రాయ భేదాలు. యముడు శని కాలు విడిచారు. దానికి ఛాయాదేవి కోపించి యముడిని శపించి యమునా నది కమ్మని శపించగా యముడు కూడా తపతిని నది కమ్మని శపించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు ఈ విషయాన్ని అంతా దివ్య దృష్టితో గ్రహించి వారికి కలిగి శాపానికి చింతించుతూ యమునని కృష్ణా సన్నిధానంలో పవిత్ర నది పొందగలదని, లోకానికి ఉపకారంగా ఉన్నదని, ఎవరైనా నీ నదిని స్మరించి స్నానం చేసినా వారికి సర్వ పాపాలు హరిస్తాయని చెప్పాడు. అలాగే యముడు కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి పట్టాభిషేకం చేయించాడు. ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలో కాలిపోతుందని శపించాడు. ఆ కాలు మంటలో పడకుండా మంటపై ఉండడా అని, రెండు కాళ్ళు ఎల్లవేళ నీటిలో ఉండవని, ధర్మం తప్పినప్పుడు పరివర్తన ఆ కాలు బగ్గు మండుతుందని, నా వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే రెండో కాలు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆమె అని తండ్రి చెప్పాను. అందుకే యముడికి సమవర్తి అని పేరు ఉంది. ధర్మరాజులను నీళ్ళలో నింపిన సుఖలే చూడాలి కనుక శని నవగ్రహాల్లో ఒకగా చెప్పే జ్యేష్ఠాదేవికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే త్రిమూర్తులు శనికి కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు. ఆయనకు అధిపతిగా జనులపై అతని ప్రభావం ఉన్నట్లుగా అన్నమాట. శివుడు అయితే శని యమునిలో ఒకటిగా చెప్పాను. అయితే యముడు శనియే యముడులాగా. శని జయంతి రోజు ఏ పూజలు చేయాలి? నవగ్రహాలకు రారాజు అయిన సూర్యభగవానే పుత్రుడు శని. ఆయనను అనుగ్రహం మనం పొందాలి కదా, కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి. కనుక పితృతర్పణాలు కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కానీ, లేదా లేచిన వెంటనే సంధ్యా వందనాలు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహాలకు వెళ్ళాలి. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి శనీశ్వరికి ప్రత్యేకమైన అర్చనలు చేసుకోండి. అర్చన అంటే ఆయనకు ఇష్టమైన నూనెతో అభిషేకం చేసి ఒక నల్లని వస్త్రం సమర్పించి నైవేద్యం కింద బెల్లం సమర్పించి తర్వాత ఆలయంలో ఒక పక్కన కూర్చుని ఈ శ్లోకం చదవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్కండ సంభూతం తం నమామి శనీశ్వరం. విశాఖ అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడిని పట్టుకోవడానికి ఆకాశానికి ఎగిరాడు. కాబట్టి హనుమంతుడి స్తోత్రం చదవడం కథ వినండి.